హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్స్మార్టింటెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీలో కొంతమంది జాబ్ అయితే చేస్తుంటారు. సో మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్లో డబ్బులు అయితే కొంత అవసరం కాబట్టి మీలో ఎవరికైనా పిఎఫ్ ద్వారా డబ్బులు తీసుకునే ఉద్దేశం అయితే ఉంటే మనకి పిఎఫ్ ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్గా కొంత డబ్బులు ఎలా తీసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేయకముందు మీ బ్యాంక్ చెక్ అయితే అవసరం ఉంటుంది. మీ పిఎఫ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన చెక్ అయితే ఒక కాపీ అయితే పెట్టుకోండి. ఆ కాపీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్డ్ కాపీ. సో మీ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మొబైల్ ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతే ఉమాంగ్ యాప్ అని చెప్పి డౌన్లోడ్ చేయండి. అక్కడ డౌన్లోడ్ చేసినట్టు లోపల ఈపీఎఫ్ఓ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది మొబైల్ యాప్ నుంచి, అదేవిధంగా ఆన్లైన్ నుంచి. సో ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళిపోతే మీకు EPFindia.gov.in అని చెప్పి సైట్ అయితే టైప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. యూఏఎన్ పాస్వర్డ్ నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవైసీ కూడా అయ్యి ఉండాలి. ఒకవేళ కేవైసీ అవ్వకపోతే అక్కడ మేనేజ్లో కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ కేవైసీ మీరు రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేవైసీ అయిపోతే మీకు ఆన్లైన్ సర్వీసెస్ అని అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 311910C10D అని చెప్పేసి ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ ఎంప్లాయీ నేమ్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మొత్తం కనిపిస్తుంది. నెక్స్ట్ కేవైసీ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది, మీకు ఆధార్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. సో మీ పిఎఫ్ ఏ బ్యాంక్ అయితే నెంబర్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వెరిఫై అవుతుంది, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. సో ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు అక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్, యూఏఎన్, డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ అక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీకు సెలెక్ట్ చేస్తే పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ నెంబర్ 31 అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేయగానే మీకు మిగతా ఫీల్డ్స్ అయితే అపీర్ అవుతాయి. సో అక్కడ పర్పస్ అడుగుతుంది, ఎందుకు అప్లై చేస్తున్నారని చెప్పేసి. మీకు చాలా పర్పస్, రీజన్ అయితే మీరు మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఆ లిస్ట్ అయితే ఉంటుంది, ఆ లిస్ట్లో మీకు ఏదో ఒక రీజన్ అయితే పెట్టాలి. నెక్స్ట్ మీకు అడ్వాన్స్ ఎంత కావాలో అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందాక బ్యాంక్ చెక్ అని చెప్పాను కదా, ఒక స్కాన్డ్ కాపీ, అదైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది మినిమం సైజ్ అయితే 100 KB ఉండాలి, మ్యాక్సిమం 500 KB లోపు అయితే ఉండాలి. సో దాన్ని అప్లోడ్ చేయగానే మీకు కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది, అది టిక్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్లిక్ చేయగానే ఓటీపీ అయితే వెళ్తుంది. మీ ఆధార్కి ఏ మొబైల్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇంకా అప్లై చేసినట్టు మీకు సక్సెస్ఫుల్గా అప్లై అయిపోతుంది. మీకు పీడిఎఫ్ కూడా వస్తుంది. సో మీరు పీడిఎఫ్ అప్లై చేసినట్టు ఒక పీడిఎఫ్ అయితే అవుతుంది. ఆ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆ స్టేటస్ ఎక్కడంటే మీరు ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళిపోతే అక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో మీ అమౌంట్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి ఆ స్టేటస్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పిఎఫ్ ఎలా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.